వెల్కమ్ టు టీజీఫై రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉస్మానియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం, రక్తదాన శిబిరంతో సేవా కార్యక్రమాల నిర్వహణ, బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కార్యక్రమానికి విశేష స్పందన. తెలంగాణ వీరుల జాతి మాది అంటూ గర్వోత్కంఠ, రుద్రమభీం సమ్మక్క స్ఫూర్తిని స్మరించిన నేతలు, పోరాట యోధుల త్యాగాలను గుర్తు చేసిన కార్యక్రమం, తెలంగాణ ఆత్మగౌరవం చిరస్మరణీయ వారసత్వం అన్న వ్యాఖ్య. క్యాతనపల్లిలో చైర్మన్ ఎన్నికలపై ఉద్రిక్తత, బీఆర్ఎస్ కౌన్సిలర్లకు అడ్డంకులన్న బాల్కసుమన్, పోలీసుల తీరుపై రోడ్డుపై బైఠాయించిన నేతలు, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్. ప్రపంచ టెక్ బయో హబ్ గా హైదరాబాద్ ఎదుగుదల, జీనమ్ వ్యాలీ గ్లోబల్ వాల్యూ సెంటర్ గా గుర్తింపు, ఏఐ ఆధారిత ఔషధ ఆవిష్కరణలకు వేదిక, పరిశోధన అభివృద్ధి రంగాల్లో పెరుగుతున్న పెట్టుబడులు. ఇక వివరాల్లోకి వెళ్తే, బయో ఏషియా సదస్సు ప్రారంభమై 23 ఏళ్లు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదిగిందని వెల్లడించింది. స్పష్టమైన పాలసీ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యుత్తమ విద్యా సంస్థలతో పెట్టుబడిదారులకు హైదరాబాద్ ఆకర్షణీయ గమ్యస్థానమైందని తెలిపింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు నగరం హబ్ గా మారిందని పేర్కొంది. గత 2 ఏళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో 73,000 కోట్ల పెట్టుబడులు సాధించామని వివరించింది. దావోస్ వేదికగా నూతన లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించామని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని స్పష్టం చేసింది. When leaders from science, AI, biotech, manufacturing and policy meet, it will lead to something extraordinary. I am confident BioAsia held in Hyderabad will be soon recognized like the World Economic Forum organized in Davos. Let me share our vision for Telangana with you. In particular, our vision for the life sciences ecosystem. Recently, we unveiled our vision, Telangana Rising 2047. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. When I see current trends in life sciences, I can see a need for strong collaboration between research labs, corporates, startups, MSMEs and government. You want a trusted, stable and future-ready ecosystem. Telangana offers it. Hyderabad is your answer. From bulk drugs to biologics, from manufacturing to innovation, from India to the world, Telangana is moving up the value chain. We are not competing only within India, we are competing with the global clusters. Hyderabad has become the world's preferred destination for GCCs. Together, let us make it the world's hub for integrated life sciences. తెలంగాణ చరిత్రలోని మహనీయుల వారసత్వాన్ని స్మరించుకుంటూ పలువురు నాయకులు గర్వంతో వ్యాఖ్యలు చేశారు. రాజతంత్రం నడిపిన రాణి రుద్రమ, జల్ జంగన్ జమీన్ అంటూ పోరాడిన కొమరం భీం, సమ్మక్క సారలమ్మ త్యాగాలను గుర్తు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. భాగ్యరెడ్డి వర్మ, తుర్రెబాస్ ఖాన్, కాళోజీ, దాశరథి వంటి మహానీయుల సేవలను స్మరించారు. 1952 గైర్ ముల్కీ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన విద్యార్థులను నివాళిగా గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ నిలిచే వారసత్వం అని పేర్కొన్నారు. బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది. భూస్వాముల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమరయ్య జాతి మాది. బరిలో బందూకు బట్టి దేశ్ముఖులను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది. సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది. సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరవేసిన తుర్రెబాస్ ఖాన్ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాళోజీ జాతి మాది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి జాతి మాది. 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 69లో కర్కశ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి 300 మంది 69 మంది అసువులు బాసిన యువ కిషోరాల జాతి మాది. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. అనువనువున ఆత్మగౌరవం తొనికిసలాడే జాతి మాది. నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా. ఒకటి మాత్రం పక్కా,
ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేం కాదు. నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం. ఆ జాతి మాది. సామంతుల జాతి కాదు, స్వతంత్రుల జాతి మాది. బానిసకొక జాతి కాదు, గిరిగీసి కొట్లాడే తెగో ఉన్న కేసీఆర్ జాతి మాది. ఢిల్లీకి ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది. తెగువ ఉన్న పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది. పరాయి వాళ్ళ పంచన చేరి కిరాయి బతికే జాతి కాదు మాది. సోయి ఉన్న సొంత శక్తి ఉన్న జాతి మాది. ఏ జాతి నీది, ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా. అయినా ఒకటి మాత్రం పక్కా, రెండే జాతులున్నాయి తెలంగాణలో. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికల్లో పాల్గొననివ్వలేదని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు మంత్రి వివేక్ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా ప్రజాస్వామ్యం? వివేక్ కోసం పనిచేస్తున్న తీరు మీడియా అంతా చూస్తున్నారు సార్, ప్రపంచం అంతా చూస్తున్నారు సార్. కానీ నడవండి మంచిది ఎస్పీ సాబ్, అన్ని జనం చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మంత్రి అనేటానికి సిగ్గు ఉండాలి. మంత్రి అనేటానికి చేస్తాం సార్, బరాబర్ చేస్తాం. కామెంట్స్ కాదు, ఇంకా సీరియస్ గా చేస్తాం రాను మంత్రి మీద. వాళ్ళకి చెప్పేది ఏముంది, పోలీసులు అంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు. ఇక్కడ ఉండే ఎస్ఐ శ్రీధర్ తో సహా ఏసీపీలు, తర్వాత సిఐలు. సరే, మా టైం కాదు ఇప్పుడు, కాంగ్రెస్ టైం. మా టైం వస్తుంది. నా ఏజ్ 42, ఇంకా 30-35 ఏళ్ళు ఈ ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజా జీవితంలో ఉంటా. మా టైం వస్తుంది, చూసుకుందాం. జై తెలంగాణ. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే గడారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర నాయకులు, విద్యార్థులు, వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా జన్మదినాన్ని ప్రత్యేకంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య రంగంలో హైదరాబాద్ సరికొత్త విప్లవానికి వేదికగా మారిందని ప్రభుత్వం తెలిపింది. మందుల తయారీతో పాటు హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీలు గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా ఎదిగాయని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఔషధ ఆవిష్కరణలు జరుగుతున్నాయని వెల్లడించింది. తెలంగాణ టెక్ బయో హబ్ గా ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోందని స్పష్టం చేసింది. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపింది. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ ను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని వివరించింది. Around the world, if you have seen, only place where digital engineers and the molecular scientists sits here in Hyderabad and collaborate across oceans. Hyderabad is going to be different in building the future of pharma. This is very interesting phase we are entering, where the pharma and the tech intersects or converges. First time leveraging Hyderabad unique strength in the world. Our 1.5 million tech talent meets over 500,000 pharma talent pool, transforming world of healthcare. Here I would like to mention, here the high-tech city and the Genome Valley stand side by side. And artificial intelligence and advanced biology meet not through videos, but across corridors, if you see. The physical proximity has created intellectual acceleration and the strong collaboration. This collusion has created a new brand of tech bio GCCs. We
have rechristened GCCs as GVCs, Global Value Centers, like those of, Sanofi or Novartis or Amgen, who are not here only to manage operations. They are building AI-led discovery platforms in Telangana. ప్రముఖ సినీ నటుడు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి ఆలయ మర్యాదలు చేశారు. దర్శన అనంతరం ఆలయ ఈవో శ్రీకాంతరావు స్వామివారి శేష వస్త్రంతో అర్జున్ సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ పరిసరాల్లో వానరాలకు అరటి పండ్లు అందజేసి భక్తి చాటుకున్నారు. ఎంతో కాలంగా కొండగట్టు అంజనను దర్శించుకోవాలని కోరుకున్నానని, నేడు ఆ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అర్జున్ తెలిపారు. అభిమానులు పెద్ద ఎత్తున చేరడంతో ఆలయ ప్రాంతం సందడిగా మారింది. స్థానికులు భక్తులతో అర్జున్ ఆప్యాయంగా ముచ్చటించారు. అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి రావడం అనేది నాకు ఒక పెద్ద విశేషం, ఎక్కడైనా సరే అది. తర్వాత కొండగట్టు ఈ ఒక క్షేత్రం గురించి చాలా విన్నాను. చాలా మహత్వపూర్ణమైన ఒక ఆంజనేయ స్వామి ఇక్కడ. సో ఇక్కడ రావటం అనేది నా భాగ్యం. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఒక సినిమా ఒకటి రిలీజ్ చేశాను, సీతా పయణం అని. సో అందువల్ల నేను హైదరాబాద్లో ఉండడం జరిగింది. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కొండగట్టుకు రావాలని. ఇదే ఒక కరెక్ట్ అయిన ఒక టైం అనుకొని ఇప్పుడు వచ్చాము. అందరికీ మంచి జరగాలి. సర్వే జన సుఖినో భవంతు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో రాజకీయ ఉద్రిక్తత తీవ్ర రూపం దాల్చింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గుండాలు రాళ్లతో దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మెజార్టీ లేకున్నా చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ దాడిలో పలువురు గాయపడగా వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఆగాల్సి వచ్చింది, చెప్పండి. దేని గురించి ఆగినా, దేని గురించి ఆగాల్సి వచ్చింది? అడగండి ఇక్కడ లోపల పోతే నేను రోడ్డు మీద పక్కకిస్తాను. రవి అనే ఎవరైతే తెలంగాణ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం సిఎల్పి సమావేశంపై ప్రెస్ మీట్ నిర్వహించారు. సమావేశంలో పార్టీ వ్యూహాలు, రాబోయే అసెంబ్లీ కార్యక్రమాలపై చర్చించిన విషయాలను వివరించారు. ప్రజల సమస్యలను సభలో గట్టిగా ప్రస్తావించేందుకు సిఎల్పి సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ పనితీరుపై తమ పార్టీ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, సిఎల్పిగా సమన్వయంతో ముందుకు సాగుతామని మేడిపల్లి సత్యం తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. మేము కోరుతున్నాం, మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు ఇద్దరు తన కొడుకు అల్లుడిని ఈ రాష్ట్రం మీద పడి ఏది పడితే అది అబద్ధాలు ఆడుకుంటూ, అసత్యాలు ప్రచారం చేసుకుంటూ, రోజు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజన్ గురి చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కట్టడి చేయాలి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని అని చెప్పి వారి జన్మదినం సందర్భంగా కోరుతున్నాం. పొద్దున లేస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన,
ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కడుపు మంటతోటి విపరీతమైన అబద్ధాలు, అసత్యాలు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని అగమ్య గోచరానికి, ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా, అసత్యాలు మాట్లాడినా ఈరోజు ప్రజలు మా వైపు ఉన్నారు. ఎన్నిక ఏదైనా ఎప్పుడొచ్చినా, మన గ్రామ పంచాయతీ ఎన్నికలను తీసుకుంటే చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి గ్రామాలు, పల్లెలన్నీ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినాయి. నిన్న మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీకి, నగరపాలక సంస్థలు జరిగిన ఎన్నికలు దాదాపు 90% మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, ఒక కరీంనగర్ తప్ప అన్ని కార్పొరేషన్లు 90% దగ్గరలో మున్సిపాలిటీని గెలుచుకున్నటువంటి చరిత్ర మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం పట్ల ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా, గోబెల్స్ ప్రచారాలు చేసినా అపరిచితులను నమ్మడం ఓ దంపతులకు చేదు అనుభవంగా మారింది. మంచినీళ్లు కావాలని ఇంట్లోకి వచ్చిన ఓ మహిళ ముఠా సభ్యుల మాటల్లో పెట్టి ట్రంకు పెట్టెను ఎత్తుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆకలేస్తోందని, దాహమంటూ జాలిపడేలా మాట్లాడి ఇంట్లోకి ప్రవేశించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఇంట్లోకి అనుమతించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో బీఆర్ఎస్, సిపిఐ కూటమి కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను మంత్రి వివేక్ వాయిదా వేశారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలను వెంటనే నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియను పాటించాలని కూటమి నేతలు కోరారు. సమస్య పరిష్కారం వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. మనకి ఎక్కువ వచ్చినాయా మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉస్మానియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం, రక్తదాన శిబిరంతో సేవా కార్యక్రమాల నిర్వహణ, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి విశేష స్పందన. తెలంగాణ వీరుల జాతి మాది అంటూ గర్వోత్కంఠ, రుద్రమభీం సమ్మక్క స్ఫూర్తిని స్మరించిన నేతలు, పోరాట యోధుల త్యాగాలను గుర్తు చేసిన కార్యక్రమం, తెలంగాణ ఆత్మగౌరవం చిరస్మరణీయ వారసత్వం అన్న వ్యాఖ్య.
క్యాతనపల్లిలో చైర్మన్ ఎన్నికలపై ఉద్రిక్తత. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు అడ్డంకులన్న బాల్కసుమన్, పోలీసుల తీరుపై రోడ్డుపై బైఠాయించిన నేతలు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్. ప్రపంచ టెక్ బయో హబ్ గా హైదరాబాద్ ఎదుగుదల. జీనమ్ వ్యాలీ గ్లోబల్ వాల్యూ సెంటర్ గా గుర్తింపు. AI ఆధారిత ఔషధ ఆవిష్కరణలకు వేదిక. పరిశోధన అభివృద్ధి రంగాల్లో పెరుగుతున్న పెట్టుబడులు.